ఎవరైనా చిల్డ్రన్స్ కానీ యంగర్ ఇండివిజువల్స్ కానీ ఈ సింటమ్స్ తో సఫర్ అవుతుంటే సరిగ్గా ఆకలి వేయకపోవడము, అజీర్ణతగా ఉండడము, యానల్ రీజన్ లో నైట్ టైమ్స్ ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడము, మనం బాత్రూమ్ వెళ్ళినప్పుడు స్టూల్స్ లోపల వామ్స్ కనిపించడము, ఇటువంటి లక్షణాలు కనిపించినా మీకు తెలిసిన వెంటనే మనం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే డీవార్మింగ్ ప్రాసెస్. అది ఏంటంటే యాంటీ హెల్మెంతిక్ మెడికేషన్, యాంటీ పారాసైటిక్ మెడికేషన్ అని ఒక మెడికేషన్ ఉంటుంది. అది ఆల్బెండజోల్. ఇది సిరప్ ఫామ్ లోను, టాబ్లెట్ ఫామ్ లోను మనకు దొరుకుతుంది. ఈ సిరప్ ఫామ్ లో అయితే 1 to 2 years ఉన్న వాళ్ళకి వేసుకోవాల్సింది వస్తుంది. అది మీ పీడియాట్రిషియన్ అడిగి ఎంత డోస్ యూజ్ చేయాలో తెలుసుకోండి. 2 years నుంచి 19 years ఉన్న వాళ్ళు వేసుకోవాలంటే 400 mg టాబ్లెట్ రూపంలో వస్తుంది. ఆ టాబ్లెట్ ని బాగా క్రష్ చేసి వాటర్ తో పాటు తీసుకోవాల్సింది వస్తుంది. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే బాగా ఫుడ్ తిన్న తర్వాత తీసుకోవాలి. ఏ టైంలో అంటే మాక్సిమం నైట్ టైంలో తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు. దీన్ని కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే సివియర్ గా మాల్ న్యూట్రిషన్ డెవలప్ అవ్వడము, అనీమియా డెవలప్ అవ్వడము, ఆకలి వేయకపోవడము, డయేరియా డెవలప్ అవ్వడము, కొన్నిసార్లు ఆర్గాన్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. లివర్ అండ్ బ్రెయిన్ లోకి ఈ వామ్స్ ఇన్వేడ్ అయ్యి అక్కడంతా డెస్ట్రాయ్ చేసేసి ఆర్గాన్ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి బీ కాషియస్.